శ్రీమన్మహాగణాధిపతయే నమః. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. రామభక్తులందరికీ ఒక శుభదినం. మనం అతి త్వరలో జరగబోయే శ్రీరామ జన్మభూమి యొక్క మందిర విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇందులో భాగంగా అయోధ్య రామ మందిరానికి చాలామందికి ఉన్న సందేహం, ఎలా చేరుకోవాలి? వారి వారి ప్రాంతాలను బట్టి విమానాశ్రయాల ద్వారా కానీ, రైలు ప్రయాణాల ద్వారా కానీ, బస్సు ప్రయాణాల ద్వారా కానీ ఎలా చేరుకోవాలో వివరంగా తెలుసుకుందాం. అందులో ఈ యొక్క అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయము అధికారికంగా మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య మరియు ఫైజాబాద్ నగరాలకు సేవలు అందించడానికి రూపొందించబడిన రాబోయే తరాలకు రాబోయే అంతర్రాష్ట్రీయ విమానాశ్రయం అని కూడా దీన్ని తెలియజేయడం జరిగింది. ఈ విమానాశ్రయం ఫైజాబాద్ నుండి సుమారు 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్య జిల్లాలోని నాకా వద్ద NH-27 నేషనల్ హైవే 27 మరియు నేషనల్ హైవే 330కి ఆనుకొని నెలకొని ఉన్నది. 2021లో శ్రీరామచంద్ర ప్రభుల వారి గౌరవార్థం విమానాశ్రయం పేరు మార్చబడింది. ఈ విమానాశ్రయాన్ని ప్రధాని గారు ప్రారంభించనున్నారు. నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 30, 2023 నుంచి ఈ యొక్క విమానాశ్రయానికి సంబంధించిన కార్యకలాపాలు జనవరి 10 నుంచి ప్రారంభమవుతాయని మనకు తెలియజేయడం జరిగింది. సుమారు 135 కిలోమీటర్ల దూరంలో లక్నోలోని చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా మంచి ఎంపిక కావచ్చు. ఒకరు ట్యాక్సీని అద్దెకి తీసుకొని లేదా బస్సు ప్రయాణం కూడా ఈ యొక్క అయోధ్యను చేరుకోవడానికి సౌలభ్యంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో అయోధ్య నగరంలో అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద ఇక్కడి నుంచి రోడ్డు ప్రయాణం కానీ రైలు ప్రయాణం ద్వారా మనం ఈ యొక్క అయోధ్యను చేరుకోవచ్చు. అదేవిధంగా ప్రధాన రైల్వే జంక్షన్లో ఒకటిగా ఉంది, మరొకటి ఫైజాబాద్ జంక్షన్. ఇది భారతదేశంలోని ప్రధాన నగరాలను బాగా అనుసంధానించబడి ఉంటుంది. మీరు ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇటువంటి నగరాల నుంచి వచ్చేదానికి ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు రైల్లో చేరుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీని అద్దెకి తీసుకొని కూడా ఈ యొక్క అయోధ్యను చేరడానికి అవకాశం ఉంది. స్థానిక బస్సుల్లో కూడా ఆలయ సమీపానికి వెళ్లేందుకు అవకాశాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయోధ్యకు ఉత్తరప్రదేశ్లోని ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ద్వారా కూడా అనుసంధానించబడి ఉంది. మీరు లక్నో, వారణాసి లేదా ఇతర ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు బస్సులో కానీ ట్యాక్సీల్లో కానీ అద్దెకు తీసుకొని నేరుగా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అయోధ్య రామ మందిరం కేవలం దేవాలయం మాత్రమే కాదు, విశ్వాసం, ఐక్యత మరియు సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. ఆలయ నిర్మాణం భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయి. ఇది సత్యం, న్యాయం మరియు ధర్మం యొక్క విజయాన్ని సూచిస్తుంది. ఈ ఆలయం హిందూ సమాజం యొక్క శాశ్వతమైన స్ఫూర్తిని మరియు రాముడి పట్ల ఉన్న భక్తికి, అచంచలమైన భక్తికి ఇది నిదర్శనంగా తెలియజేయడం జరుగుతుంది. అయోధ్య రామ మందిరం భారతదేశంలో చాలా కాలంగా మత మరియు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. అయితే రామ జన్మభూమి ఆలయ నిర్మాణంలో ఎన్నో రకాల వివాదాలు జరిగినప్పటికీ కొంత సద్దుమణిగి ప్రస్తుతం దాని యొక్క స్థలం నిజమైన యజమానులకు పునరుద్ధరించబడింది. ఈ ఆలయం విశ్వాసం యొక్క శక్తిని మరియు మానవ ఆత్మ యొక్క బలాన్ని మనకు గుర్తు చేస్తూ ఆశ మరియు ప్రేరణ యొక్క వెలుగుగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఈ యొక్క భారతదేశంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఆలయంలో ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక మేల్కొలుపులకు స్థలంగా వాగ్దానం చేస్తుంది. ఇటువంటి భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వానికి ఒక స్మారక చిహ్నంగా మరియు భగవంతుడు ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారి శాశ్వత వారసత్వానికి ఈ యొక్క అయోధ్యను నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక శ్రీరామచంద్ర ప్రభువుల వారి ప్రాణప్రతిష్ఠ అయోధ్య నగరంలో జనవరి 14వ తేదీ భోగి పండుగ నుంచి 25వ తేదీ వరకు సరయూ నది ఒడ్డున శ్రీరామనామ మహాయజ్ఞం జరుగుతుంది. 1008 నర్మదేశ్వర శివలింగాలను ప్రతిష్ఠించి రామాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో సరయూ నది ఘాట్లో శ్రీరామనామ మహాయజ్ఞం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువుల వారి ఆలయ ప్రారంభోత్సవానికి సందర్భంగా ఈ యొక్క శ్రీరామచంద్ర ప్రభువుల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు అమవరామ మందిరం ట్రస్ట్ వారు సభ్యులుగా బంగారపు విల్లును మరియు కలశాన్ని అదేవిధంగా 10 కోట్ల నగదును కూడా ఇవ్వనున్నారని మనకు తెలియజేశారు. అదేవిధంగా అయోధ్యలోని సాకేత మహావిద్యాలయం వాళ్ళు
14 లక్షల రంగుల దీపాలతో శ్రీరాముల వారి చిత్రపటాన్ని తయారు చేస్తున్నారు. బీహారుకు చెందిన ఒక కళాకారుడు తన టీంతో కలిసి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి? సనాతన ధర్మంలో ఏ విగ్రహమైనా చాలా ముఖ్యమైనదిగా పరిగణించి తీరవలసిందే. అందుకే విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఏదైనా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆ విగ్రహాన్ని సజీవంగా చేసే విధానాన్ని ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రాణం అంటే ప్రాణశక్తి అని, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. ప్రాణప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహానికి కూడా పూజలు జరగవు. ఆ పూజలు జరిపినా కూడా వాటికి ఫలితం ఉండదనేది మనకు శాస్త్ర విదితమే. అందుకే ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రసరింపజేస్తారు. రామ్లల్లా అంటే ఇక్కడ బాలరాముడిగా స్వామిని మనం ఆరాధించడానికి మొదటి అంతస్తులో ఇతర కార్యకలాపాలు 2024 జనవరి 16వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. ప్రాణప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమం 2024 జనవరి 22వ తారీఖు నాడును జరుగుతుంది. ఈ యొక్క రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే సమయంలో పూర్తవుతుంది. శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసే సమయం ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు నిర్ణయించారని మనకు తెలియజేశారు. ఈ పవిత్ర సమయంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ద్వారా సమాజానికి, భారతదేశానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచము ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రాణప్రతిష్ఠ సమయంలో జనవరి 22వ తారీఖు నాడు జరగబోతున్నప్పటికీ వారం ముందుగా నుంచే సందడి మొదలుగానుంది. ఇందులో భాగంగా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు 3 రోజుల ముందు ప్రపంచంలోనే అతి పెద్ద దీపం అయోధ్యలో వెలగనుంది. ఇక్కడ 7 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి 28 మీటర్ల పొడవు, వెడల్పు ఉన్న ఈ దీపాన్ని వెలిగించేందుకు 21 క్వింటాళ్ల నూనెను ఉపయోగిస్తున్నారు. ఈ దీపం ఘనతను గిన్నీస్ బుక్లోకి ఎక్కించే సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రతువును దశరథ్ దీప్త నామకరణం చేసిన ఆలయం ట్రస్టు దీపపాత్ర తయారీకి 100 పుణ్యక్షేత్రాల్లోని మట్టితో పాటు నదులు, సముద్రాల నుంచి పుణ్యజలాలు సేకరించారు. పాకిస్తాన్లో చెందిన హింగ్లాజ్ నుంచి, నేపాల్లోంచి, జనక్పూర్ నుంచి కూడా మట్టిని తెప్పించారు. పురాణాలను అధ్యయనం చేసి త్రేతాయుగం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నట్లు కూడా నిర్వాహకులు తెలియజేశారు. ఈ ప్రమిద తయారీ కోసం 108 మంది కళాకారులు శ్రమిస్తుండగా 7 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. దీపం ఒత్తి తయారీకి 1.25 క్వింటాళ్ల ఒత్తిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దీపం తయారీకి వినియోగించే అధునాతన యంత్రం కోల్కతా నుంచి తెప్పించారనేది మనకు విదితమే. ఇక్కడ తులసివాడి, త్రేతాయుగంలో శ్రీరాముడు తన కుటుంబంతో కలిసి తులసివాడిలో పూజలు చేసేవారని మనకు తెలియజేయడం జరిగింది. సరయూ నది ఒడ్డున స్నానమాచరించి ఆ తర్వాత తులసివాడిలో పూజలు నిర్వహించేవారు. అందుకే ఆ ప్రదేశాన్ని రామ్ ఘాట్ అని అంటారు. ప్రభుత్వ పత్రాల్లో కూడా ఈ పేరుతోనే ఉంది. ఈ ప్రదేశంలోనే అతిపెద్ద దీపాన్ని వెలిగించబోతున్నారు.